ఏమ్మా వంట చేయడం వచ్చా అంటే, అంటే అది ఎవరన్నా వండి పెడితే నేను తిని పెడతా. లేదా అంటే కిచెన్‌లోకెళ్ళి నీళ్లు బాయిల్ చేయడం వచ్చు అని కుళ్ళు జోకులు ఇంకోసారి ఎసారనుకో, మా బ్రోస్ చెప్పొచ్చేదేంటంటే లైఫ్ స్కిల్ మా బ్రోస్. కుకింగ్ ఈస్ ఎ లైఫ్ స్కిల్. మనకి చాలా ముఖ్యమైన స్కిల్. స్కూల్స్‌లో, కాలేజ్‌లో నేర్పించరు. అన్‌లెస్ యూ ఆర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ యూ ఆర్ ట్రైనింగ్ టు బి ఎ చెఫ్. ఎవరు నేర్పించరు మనకిది. ఎందుకు నేర్పించారో అర్థం కాదు. ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటాం, హిస్టరీ నేర్చుకుంటాం, జియోగ్రఫీ నేర్చుకుంటాం. రోజుకి 3 పూట్ల తినే తిండి ఎలా వండాలో నేర్చుకోం. ఇంట్లో నేర్పించాలింకా. తప్పదు. ఇలా మనం అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఇలా మాడుకుంటే కొంచెం మందన్నా మారతారేమో! మారదామా? మారకదబ్బదండి. ஆரம்பிக்கலாங்களா? వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ కాస్త క్యూరియాసిటీ గనక రేపుంటే నేను ఏంది ఈడు కుకింగ్ గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకిట్ట మాట్లాడుతున్నాడు అనుకుంటుంటే గనక ఫస్ట్ మీకో స్టోరీ చెప్పాలమ్మా. స్టోరీ ఏంటంటే అనగనగనగనగనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. కాదు గానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏమిట్రా అంటే మా అమ్మ ఇద్దరం అబ్బాయిలం మేము. నేను, మా తమ్ముడు. సో, ఇంట్లో అన్ని పనులు మా అమ్మ మాతో చేయించేదనమాట. అంటే ఇంకా జనాలు అనొచ్చు. అంటే మీ ఇంట్లో అమ్మాయి లేదు కాబట్టి అబ్బాయితో చేయించదని. లెట్స్ నాట్ బై సెక్సిస్ట్ హియర్. ఎవరైనా అన్ని పనులు చేయాలని నమ్మే మనిషిని నేను. మా అమ్మ చేసింది ఏమిట్రా అంటే నాతోటి చిన్నప్పుడు అంట్లు కడిగించింది, ఇల్లు ఉడిపించింది, ఇల్లు తుడిపించింది, బట్టలు మడత పెట్టడం. ఇది మా తమ్ముడు భలే చేస్తాడు. నాకంటే బాగా చేస్తాడు. అండ్ వంట చేయడం. ఈ ఫిఫ్త్‌ది ఉంది. దీనమ్మ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వంట చేయడం అనేది ఏదైతే ఉందో ఎసెన్షియల్ లైఫ్ స్కిల్ అని ఆఫ్‌కోర్స్ తర్వాత అర్థమైంది నాకు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నాకు బేసిక్‌గా నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లైక్ దోస్ చపాతీస్, రోటీస్, పాలక్ పన్నీర్స్, ఆలు గోబీస్, రాజ్మాస్ ఇలాంటివి నాకు చాలా ఇష్టం. చోలే ఇవి చాలా ఇష్టం నాకు. సౌత్ ఇండియన్ కంటే నార్త్ ఇండియన్ ఫుడ్ తినడం ఎక్కువ ఇష్టం. వీటన్నిటిలో ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఓ చపాతీ కదా! ఆ చపాతీ సమ్మర్ సీజన్‌లో చేయాలంటే కిచెన్‌లో గనక మీకు ఎప్పుడన్నా అడుగుపెట్టిన అనుభవం ఉంటే కొంతమంది అంటారు, "ఏ కిచెన్‌లో మీకెళ్ళం బయ్." గోడ మీద కొట్టాలి న్యాయంగా అయితే కిచెన్‌లోకి వెళ్ళమని చెప్పేవాళ్ళని. ఏం అనుకోవద్దు అలా అని కొంచెం హార్ష్‌గా మాట్లాడతాను ఏమి అనుకోవద్దు. బట్ కమింగ్ బ్యాక్ టు మై స్టోరీ. సమ్మర్ సీజన్‌లో గనక మీరు చపాతీలు ఎప్పుడన్నా చేసుంటే, చెమటలు కారుతుంటే మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. మా అమ్మకి మా చెడ్డ చిరాకది. నేనేమో రోజు చపాతీలు కావాలని చెప్పేవాడిని రాత్రి డిన్నర్‌కి. అమ్మ ఏం చేసింది నాకు కాదు ఈడితోటి అని చెప్పి, ఈడితోటే చేద్దాం అని చెప్పి పిలిపించి కిచెన్‌లోకి రారా అన్నారు. నువ్వు రారా అని చెప్పి తీసుకెళ్ళి విజిలేసింది నువ్వేరా నాన్నా? యాహ్! దా నీ చాక్లెట్ ఇస్తాను దా. దా దా రా. పెట్టి చపాతీ పిండి ఎలా తడపాలి, ఎలా చపాతీ ఒత్తాలి, ఎలా చపాతీ కాల్చాలి. ఇది ఫస్ట్ నేర్పించింది. నా జీవితంలో నేను ఫస్ట్ నేర్చుకున్న చపాతీ అండ్ ఐ హావ్ టు థాంక్ మై మదర్ ఫర్ థట్. అమ్మా థాంక్ యూ అమ్మా. చెప్పా చాలా సార్లు నీకు కూడా ఇది. బట్ నాకు వంట నేర్పించడం మొదలుపెట్టిందే మా అమ్మ. అసలు ఎంత మంచి పని చేసిందసలు. అబ్బబ్బబ్బబ్బా! చిన్నప్పుడు నేర్పించడం అన్నిట్లో కల్లా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటా. అలా స్టార్ట్ అయింది నా జర్నీ ఆర్ రిలేషన్‌షిప్ విత్ కుకింగ్. ఓకే. ఐయామ్ నాట్ ఎ హ్యూజ్ దాన్నేమంటారు పెద్ద షెఫ్ టైపు ఇది చేసేస్తా, అది చేస్తా కదా! బేసిక్ లెవెల్స్ ఆఫ్ కుకింగ్ తెలుసు. ఎవడైతే జనాలు కొంతమంది ఇప్పుడు అంటే నేను వెళ్లి మ్యాగీ చేయగలుగుతా తిట్టాలనుకుంటున్నాను తిట్టట్లేదు. మీకు అర్థమవుతుంది కదా! అది కాదు కుకింగ్ అంటే. బేసిక్ చీజెస్ నేర్చుకోవాలి మనం. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఎవరో చేసిన దాంట్లో ఎంతుంది, ఏ వేసారో మనకు తెలీదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినాం. ఓ హోటల్‌కి వెళ్ళినాం. రైట్? ఆర్ ఆర్డర్ చేసుకున్నారు. స్విగ్గీలోనో, జొమాటోలో ఆర్డర్ చేసుకున్నారు. అసలు వాడు ఏం వాడాడు, ఎంతేసాడు, ఎప్పటి ఫుడ్ వాడాడు, పప్పు ఎప్పటిది వాడాడు, చికెన్ ఎప్పటిది వాడాడు, ఎంత నూనేసాడు, ఎంత నెయ్యేసాడు మనకేం తెలుసు? ఏమన్నా తెలుసా? అబ్బే! ఏమీ తెలీదు. బావుందని తిని పారేస్తామంతే. మనమే వండుకుంటే ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం, రా మెటీరియల్స్ ఎంత వాడుతున్నాం, ఏమేమి వాడుతున్నాం అన్నిటి మీద కంట్రోల్ మనకుంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసుకొని తింటే. ఇన్‌ఫాక్ట్ ఇంకొకళ్ళు తినిపిస్తే వాళ్ళు బావుంది అంటే అదో ఫీలింగు. ఇంకొకళ్ళకి తినిపించడం ఒక మంచి ఫీలింగ్ అది. ఐ డోంట్ నో. ఐ పర్సనల్లీ లవ్ ఇట్. ఇఫ్ యూ ఆల్సో లైక్ థట్ హిట్ మీ ఎ లైక్. ఇంకొక పాయింట్ ఏమిట్రా అంటే ఐ థింక్ కాలక్రమేణా ఏం జరిగింది తెలుసా? అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం వరకైతే ఇంట్లో అమ్మాయిలు మాత్రమే వంట చేసేవాళ్ళు. లైక్ అబ్బాయిలు, అమ్మాయిలు చిన్న పిల్లలున్నా గూడా అమ్మాయిలకి ఎక్కువ వంట నేర్పించేవాళ్ళు. అగైన్ అది సెక్సిస్టా, పేట్రియార్కిలా ఇదంతా పక్కన పెట్టేస్తే డిస్కషన్ ఫర్ సమ్ అదర్ డే. చెప్పొచ్చేదేమిట్రా అంటే అబ్బాయిలు అస్సలు కొంతమంది అమ్మలు కూడా చేసేవాళ్ళు. లేదు మా అబ్బాయి కిచెన్‌లోకి రాడు అని అనేవాళ్ళు. అది కాస్త మారింది. ఎలా మారింది? అమ్మాయిలు గూడా అబ్బాయిల్లాగా పెంచడం స్టార్ట్ చేశారు. దీనిలో తప్పేమీ లేదు. ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్
బాగా చదివించడం, ఉద్యోగాలు చేయడం విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అందరూ సమానంగా ఉండాలి, సమానంగా పెరగాలని నమ్మే మనిషిని నేను. కానీ ఎక్కడో మనం చేసిన పొరపాటు ఏంటి తెలుసా? అమ్మాయిల్ని అబ్బాయిల్లా పెంచాలని చెప్పేసి వాళ్ళని కూడా కిచెన్‌కి దూరం చేసేసాం. అంటే అబ్బాయిల్ని యాక్చువల్లీ అమ్మాయిల్లా పెంచుండాల్సింది ఐడియల్‌గా. వాళ్ళకి కూడా వంట నేర్పించుండాల్సింది. అందరూ నేర్చుకోవాలి. అబ్బాయి, అమ్మాయి తేడా లేకుండా నేర్చుకోవాల్సిన స్కిల్ ఏమన్నా ఉందా అంటే ఇది వంట చేయడం మాత్రమే. అది చెప్పొచ్చే మ్యాటర్. బేసిక్స్ తెలియాలి మనకి. అట్‌లీస్ట్ అన్నం పెట్టుకోవడం, పప్పు పెట్టుకోవడం, ఎలా వండుకోవాలి అది. బేసిక్ కదా! అన్నం, పప్పు. ఆవకాయ ఎలాగో ఎవరో పెడతారు ఇంట్లో పెద్దవాళ్ళు. అది నేర్చుకుంటే సూపర్. బట్ అన్నం, పప్పు, నెయ్యి ఎలా కొనుక్కుంటాం. ఎగ్ బాయిల్ చేసుకోవడం, ఆమ్లెట్ ఏసుకోవడం, ఓ చపాతీ చేసుకోవడం, పన్నీర్‌తో ఏమన్నా చేసుకోవడం. ఈ మాత్రం నేర్చుకోగలిగితే స్టార్టింగ్‌లో ఇంకొంచెం అడ్వాన్స్ నేను నేర్చుకోలేదు. ఎందుకంటే నేను వెజిటేరియన్, ఎగిటేరియన్ కాబట్టి చికెన్‌తో ఏమన్నా చేసుకో ఎలా మ్యారినేట్ చేసుకోవాలి, దాంతో ఏం చేసుకోవచ్చు ఇంట్లో. ఇవి నేర్చుకుంటే మనం ఒక మీల్ చేసుకోలేమా రోజుకి? ఎంత సింపుల్. ఆ! చపాతీ పిండి తడపడం అంటే ఏంటో కూడా తెలీదు మనకి. అది మన దుస్థితి, అది మన పరిస్థితి. యాక్చువల్లీ మనల్ని మనం అర్థం చేసుకొని ఛీ! బతుకుతాడా అనుకోవాలి. కానీ అలా నడిచిపోతుందనమాట. బేసిక్‌గా ఈ నూడిల్స్ ఈ మ్యాగీ తప్ప ఇంకేమన్నా ఎప్పుడైతే మీరు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ హెల్త్ మీరు కంట్రోల్‌లో తీసుకున్నట్టు. హెల్తీగా ఉండాలి, నేను ఫిట్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇస్ లైక్ దే సే ది యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ ద కిచెన్. ఇప్పుడు అందరికీ సిక్స్ ప్యాక్ యాబ్స్ వచ్చినా రాకపోయినా కూడా మనం తినే తిండి మనమే చేసుకోవడం చాలా ముఖ్యం. ఏం తింటున్నామో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విచ్ ఇస్ వై టైమ్ అండ్ అగైన్ నేను చెప్పొచ్చేది ఇదే. దట్ బేసిక్స్ ఆఫ్ కుకింగ్ నేర్చుకోండి. భయ్యా నువ్వు ఎంతసేపు చెప్పినా మాకు ప్రయోజనం లేదు. నువ్వేమన్నా చేసి చూపిస్తే నేర్చుకుంటాం మేము కూడా అంటారా? ఇఫ్ దేర్ ఇస్ ఇనఫ్ ఇంట్రెస్ట్ నేను ఐయామ్ ప్రామిసింగ్ యూ బేసిక్స్ ఎలా వండాలో, ఏం చేసుకోవాలో, ఎలా మనం అసలు ఆ 1, 2, 3, 4, 5, 6 ఐటెమ్స్ ఎలా తయారు చేయాలో చిన్నగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీడియో తీస్తూ. కావాలంటే కామెంట్‌లో పెట్టండి. ఐ యామ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ థట్. బట్ ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. మన కమ్యూనిటీలో కాస్త ఇంట్రెస్ట్ ఉంటే గనక మన క్యూరియస్ కౌశిక్‌లో ఉన్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లేదు భయ్యా నువ్వు చెప్పు మేము నేర్చుకుంటాం. నేను రెడీ అమ్మా. నేను రెడీ. విల్ డూ థట్. సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ ఆఫ్ కోర్స్. సో నేను చెప్పొచ్చేదేంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇవాల్టికి ఇవాళ వెళ్ళి ఇంట్లో మీ అమ్మనో ఆర్ ఇన్‌ఫాక్ట్ నాన్నగారు వండితే ఇంకా నథింగ్ లైక్ ఇట్ అమ్మా. తనను ఎవరో ఒకళ్ళని వెళ్లి అడగండి. నాకు బేసిక్స్ నేర్పించండి ప్లీజ్. మా కౌశిక్ భయ్య చెప్పాడు దట్ అస్సలు వంట చేయడం రాకపోవడం చాలా బాలేదు. నాకు అన్నం ఎట్లా పెట్టాలి? పప్పు ఎట్లా పెట్టాలి? తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఆ టాప్ 5 స్కిల్స్ ఒక ఆమ్లెట్ ఎలా ఏసుకోవాలి? గుడ్డు బాయిల్ చేసుకోవడం కూడా రాకపోతే ఇంకెందుకు మన జీవితం? ఎందుకు మన జీవితం అంటా నేను. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? ఇవి ఇంతకు మించి నేను చెప్పను ఈ వీడియోలో. ఇంతే చెప్తా. దీనిలో ఇందాకన్నట్టుగా డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. బేసిక్స్ నుంచి చెప్పు భయ్యా. చెఫ్‌లు అవ్వక్కర్లేదు మనం. మళ్ళీ చెఫ్ అవ్వక్కర్లేదు. ఫ్యాన్సీగా కటింగ్ స్కిల్స్, ఫ్యాన్సీగా ఇవి అవి చేసేయక్కర్లేదు. ఏవేవో మనకి రెస్టారెంట్ మెనూలో కనిపించేవన్నీ కూడా చేయాల్సిన పని లేదు. కానీ చిన్న ఐటెమ్స్ నేర్చుకున్నా కూడా అబ్బో! చాలా చేయొచ్చు. లాక్‌డౌన్‌లో అయితే నేను తెగ ఎక్స్‌పెరిమెంట్ కూడా చేశా. పిజ్జాలు చేశా, ఇన్‌స్టంట్ నూడిల్స్ చేశా, ఏంటేంటో చేశా. కోర్స్ నేను కూడా తగ్గించాను ఇప్పుడు తర్వాత చేయడం. పాస్తా ఇవన్నీ కూడా చేసాం. బట్ ఎక్కడో మొదలు పెట్టాలిగా. ఆ మొదలు పెడదామా? యూ థాట్ దట్ దిస్ మేడ్ సమ్ సెన్స్ అండ్ మీలో కాస్త క్యూరియాసిటీ గనక జనరేట్ అయ్యి ఉంటే దీనితోటి కొంచెం వెళ్ళి మీరు కూడా రిసర్చ్ చేయండి. బేసిక్ విషయాలు ఏంటి మనం నేర్చుకోవచ్చు వంట చేయడంలో అని. ఇంట్లో వెళ్ళి అమ్మతోటో, నాన్నతోటో, బాబాయ్‌తోటో, పిన్నితోటో, అత్తతోటో ఆర్ మీ అమ్మమ్మ, నాయనమ్మ ఇంట్లో ఉంటే ఎవరైతే వంట బాగా చేస్తారో వెళ్ళి వాళ్ళతో కాస్త మాట్లాడండి. ఈ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో కూడా ఏంటి తెలుసా చాలా ఇంపార్టెంట్ థింగ్. నన్నడిగితే నీ ఫేవరెట్ థింగ్ ఏమిటిరా అంటే మా అమ్మ చేసే పరమాన్నం అని చెప్తా. నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేసే పప్పు అని చెప్తా. చాలా ఇష్టం. ఎందుకు ఇట్ క్యారీస్ విత్ యూ. అది మీతో పాటు ఒక లెగసీగా మారిపోతుంది. మీ హిస్టరీలో, మీ పర్సనల్ హిస్టరీలో పార్ట్‌గా మారిపోతుందది. మరి మీ నుంచి తర్వాత తరానికి కూడా ఏదైనా హిస్టరీగా వెళ్ళాలి అంటే, ఏదన్నా ఒక లెగసీ క్యారీ ఫార్వర్డ్ అనంటే ఇట్ విల్ బి సమ్ రెసిపీస్. మీరు క్రియేట్ చేసే ఒక యూనిక్ ఏదో ఒక డిష్ ఉంటుంది. అది మీ తర్వాత తరానికి నేర్పిస్తే అలా మనం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం. మన వాళ్ళతోటి ఆ జ్ఞాపకాల్లో ఉంటాం అన్నమాట. సో, ఐ థింక్ ఫర్ థాట్ ఎమోషనల్ రీజన్ ఆల్సో ఆల్ ఆఫ్ us షుడ్ లెర్న్ to cook some basic things. Alright? That's all the time I need from you. Thank you so much. వీడియో ఇప్పటిదాకా చూసినందుకు. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే అంటే నేను కిచెన్‌లో బాయిల్ చేయగలుగుతా, వాటర్ నూడిల్స్ చేసుకుంటా, మ్యాగీ చేసుకుంటా అనే వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? అండ్ నాకన్నట్టుగా లెట్ మీ ఇన్ ది కామెంట్స్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు సీ ది బేసిక్ రెసిపీస్, అబ్సల్యూట్ బేసిక్స్. అన్నం ఎలా
పెట్టాలి దగ్గర నుంచి అన్ని చూసుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో. I'll see you in the next video. అప్పటిదాకా స్టే క్యూరియస్, స్టే అలైవ్.